ఈ తీర్పు గ్రూప్ 1 అభ్యర్థుల విజయం. ఈ తీర్పు కాంగ్రెస్ నయవంచనను తట్టుకొని నిలబడ్డటువంటి ఈ రాష్ట్ర యువకుల విజయం. ఈ తీర్పు తమ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఆరాటపడుతున్నటువంటి అమ్మా నాన్నల విజయం. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరిస్తూ అడ్డుగోడగా నిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విజయం. ఈ తీర్పు ఈ రేవంత్ రెడ్డి గారి అరాచకాలకు అకృత్యాలకు ఎదురుబడి కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి విజయము, హరీష్ అన్న విజయం. మన భారత న్యాయ సూత్రాల్లో ఒక సహజ న్యాయ సూత్రం ఉంటుంది. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడొద్దని. మరి ఇక్కడ కూడా నిజాయితీగా పరీక్ష రాసినటువంటి ఒక్క విద్యార్థి కూడా, అభ్యర్థి కూడా అన్యాయం జరగద్దు అని చెప్పి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచింది. అంతిమంగా ధర్మమే నిలుస్తుంది, సత్యమే జయిస్తుంది అని చెప్పడానికి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక నకిలీ లాయర్ తయారైతే కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఒక నకిలీ ఇంజనీరు తయారైతే కొన్ని నిర్మాణాలు కూలుతాయి. ఒక నకిలీ డాక్టర్ తయారైతే కొంతమంది ప్రాణాలు పోతాయి. కానీ ఒక నకిలీ గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఎంఆర్ఓనో, ఒక డిఎస్పీనో, ఇంకా ఒక ఉన్నత అధికారి ఎవరైనా నకిలీగా తయారైతే ఆ సమాజమే భ్రష్టు పట్టిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే అది స్కామ్ల పార్టీ. తన సహజత్వాన్ని కోల్పోకుండా చివరకు గ్రూప్ 1లో కూడా స్కామ్ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ. గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా నకిలీ ఆఫీసర్లను తయారు చేయాలని ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీది నిజమైనటువంటి దేశద్రోహం. ఈ కాంగ్రెస్ పార్టీ మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదో ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుండి కూడా ఈ గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగినాయి. ఈ ఇవాల్యుయేషన్ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇందులో ఏదో గోల్మాల్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా వాదిస్తూ వచ్చింది. అంగట్లో కూరగాయలు అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు ఈ పోస్టులను అని చెప్పి అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీ సమాధానం ఏందని చెప్పి మేము ప్రూఫ్స్తో సహా ప్రజల మధ్యలో చర్చ పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేశాం. 21,075 మంది పరీక్ష రాస్తే 21,085 మందికి ఎట్ట ఫలితాలు ఇచ్చిళ్ళు, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే అది సర్వసాధారణం, కామన్గా జరుగుతూనే ఉంటుందని చెప్పింది. పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సేమ్ మార్కులు ఎట్లొచ్చినాయి, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏందో చెప్పండి అని అడిగితే అది కామన్గా జరిగేదే, కొన్ని చోట్ల అట్లా జరుగుతుంటుందని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. అరే మహిళలకు ప్రత్యేకంగా సెంటర్లు ఎందుకు పెట్టిళ్ళు, దాంట్లో మీరు పురుషులను ఎందుకు అలౌ చేయలేదంటే ఈ పురుషులు పోయి వాష్రూమ్లలో కెమెరాలు పెడతారు, మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పింది ప్రభుత్వం. అసలు మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో పురుషులు ఎందుకు అలౌ చేయలేదు అంటే వాళ్ళు ఏం చెప్పిన ప్రిన్సిపాల్ అలౌ చేయలేదన్నారు. మరి గతంలో యూపీఎస్సీ మెయిన్స్ అక్కడ జరిగింది. ఈ రకంగా అసలు గ్రూప్ 1 అభ్యర్థులు కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చేసినటువంటి ప్రతి ఆరోపణకు అడ్డదిడ్డమైనటువంటి సమాధానాలు తప్ప ఎక్కడ కూడా పొంతనతో కూడినటువంటి సమాధానం చెప్పలే. అప్పుడే చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇందులో 100% గోల్మాల్ జరిగింది, తప్పకుండా ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, మనీ ఎక్స్చేంజ్ అయిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైతే ఆధారాలతో సహా మేము ఈ నిరుద్యోగులు పెట్టినటువంటి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మేము వాదన చేస్తే నా మీద ఆ రోజు ఏం చేసిండు, పరువు నష్టం దావా నోటీస్ పంపించింది. అంటే మేము వాస్తవాలు చెప్తే మీ పరువు పోయినట్టు ఫీల్ అయ్యారు. మరి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత మీ పరువు ఉన్నదా పోయిందా? ఇప్పుడు ఎవరికి నోటీస్ ఇస్తారు, మీరు ఎవరి మీద కేసు పెడతారు? అరే ఇలా ఉద్యోగాలు లేదో గందరగోళం జరిగిందని చెప్పి మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు వాదిస్తే
వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెడతారు? ఇప్పుడు మీది తప్పైందని తేలింది కదా, ఇప్పుడు మరి ఎవరి మీద కేసు పెట్టాలి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టానా? టీజీపీఎస్సీ చైర్మన్ మీద కేసు పెట్టానా? టీజీపీఎస్సీ సెక్రటరీ మీద కేసు పెట్టానా? ఎవరి మీద కేసు పెట్టానో ఒకసారి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.